జనేనాగస్య గం యుంజన్ సర్వతోస్య చ మద్భయం సాధూనాం భద్రమేవ స్యాద సాధుదమనే కృతే. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బై శ్రీల ప్రభుపాద. నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించువారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. దుష్టులను అణిచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చిన వాడగును. ట్రాన్స్లేషన్ రిపిటేషన్. నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించువారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. దుష్టులను అణిచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చిన వాడగును. భాష్యము. పిరికి పందలు మరియు శక్తిహీనులైన దేశాధినేతల కారణముననే విద్రోహ శక్తులు విజృంభించుచుండును. కానీ దేశము నేలడి వారు అటువంటి దుష్టులను దండింప సమర్థులైనచో దేశమునందు ఎచ్చోటను దుష్టశక్తులు విజృంభించలేవు. ఇతరులు చూచి బుద్ధి తెచ్చుకొను రీతిలో నేరస్తులు శిక్షింపబడినప్పుడు సమస్త శుభములు అప్రయత్నముగా కలుగగలవు. పూర్వమే తెలుపబడినట్లు నిరపరాధులు మరియు సాధువర్తనులైన దేశ ప్రజలకు సర్వ విధముల రక్షణమును గూర్చుట రాజు లేదా దేశాధినేత యొక్క ప్రథమ కర్తవ్యము. భగవద్భక్తులు తమ స్వభావరీత్యా శాంతులను మరియు నిరపరాధులను అయ్యుందురు కనుక ప్రతి ఒక్కరిని భగవద్భక్తులుగా మారునట్లు చేయుటయే ప్రభుత్వము యొక్క ముఖ్య ధర్మమై ఉన్నది. అంతటా అప్రయత్నముగా పౌరులందరూ శాంతిమయ జీవనులు మరియు నిరపరాధులు కాగలరు. ఆ సమయమున దుష్టులైన వారిని అణచుట ఒక్కటే రాజు కర్తవ్యము కాగలదు. అది నిక్కముగా మానవ సంగమున శాంతి సామరస్యములను కలుగజేయగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళ ఈ శ్లోకము భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి మొత్తానికి సమానం. ఏ శ్లోకం అది? మనం ఇంకొకసారి ట్రాన్స్లేషన్ నేను చదువుతాను, వినండి, అర్థం. నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించువారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. దుష్టులను అణిచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చినవాడగును. కృష్ణ అర్జునకు చెప్తారు. ఏమని చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగే శ్రీల ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్పిన విధంగా ధర్మాన్ని పాలించేవాళ్ళు కానీ ధర్మాన్ని చేకూర్చేవాళ్ళు కానీ ఎలా ఉండాలి అనేసి. సో ఈ శ్లోకము ఆ శ్లోకము రెండు కూడా ఒకదానికొకటి కలిసి ఉన్నదన్నమాట, సంబంధం కలిగి ఉన్నటువంటి. అట్లాగే మన గురు పరంపర చూసినా కానీ కృష్ణ నుంచి ప్రభుపాదుల వారి దాకా ఆ తర్వాత మూమెంట్ ఎట్లా ముందుకు వెళ్తుందో ఎక్కడ చూసినా కానీ ఈ శ్లోకం అక్కడ ప్రతి ఒక్క ఆచార్య దగ్గర ఇది ఫిట్ అవుతుంది. ఎట్లాగంటే ప్రభుపాదుల వారి గురించి మనకు తెలిసిందే, కానీ భక్తి వినోద్ ఠాకూర్
ఆయన పూరి జగన్నాథ్ పూరికి మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు, అంటే కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆయనకి ఒక స్వామీజీ, సోకాల్ స్వామీజీ, నేను విష్ణు అవతారం అనేసి ఆయన ముందుకు వస్తాడనమాట. వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ని ఛాలెంజ్ చేస్తారు, నన్ను ఎదుర్కో అనేసి. అట్లా జరిగినప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఎక్కడ కూడా భయపడలేదు, జంకలేదు. ఆయన ఆల్రెడీ సింహగురువుకి జన్మనిచ్చినటువంటి వారు. ఆయనకి ఆయన శక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆయనకి చైతన్య మహాప్రభు బలం కూడా ఎక్కువగా ఉన్నది, కృపా కటాక్షములు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణ కృపాసిద్ధి అయినటువంటి ఆయన. సో ఆయనకి అవన్నీ కూడా చాలా తునకమైనటువంటివి. సో ఆయన ఎటు కూడా జంకకుండా ముందుకు ఎదుర్కొని వెళ్ళారు. ఎందువలన? ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పారు పర్పట్లో, భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు సాధువులైనటువంటి వాళ్ళు. సాధువులకి భగవంతుని యొక్క అండదండలు ఉంటాయి. అలాగే వాళ్ళకి జ్ఞాన విజ్ఞానం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా సమయస్ఫూర్తి వహించాలి అనేటటువంటి అది భక్తి వినోద్ ఠాకూర్ ఆయన లైఫ్లో మొత్తం ప్రతి ఒక్క అంశంలో ఎక్కడ చూసినా కానీ ఆయన చాలా వరకు చూపించారు మనకి. అలాగే నెక్స్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, ఆయన దగ్గరికి ఎంతోమంది స్కాలర్స్, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా జంకలేదు. ఆయన పేరే సింహగురు. సో ఆయన ఎక్కడ జంకలేదు. ఎవరు వచ్చినా సరే ఎవరికి ఎట్లా మనం గుణపాఠం నేర్పించాలి, లేదా వాళ్ళకి పాఠం ఎట్లా నేర్పించాలి, ఆ యొక్క రీతిలో ఆయన వ్యవహరించారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, బిగినింగ్ నుంచి, ఫ్యామిలీ నుంచి కూడా అనమాట. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల అవన్నీ కూడా అట్లాగే సమకూరుకుంటూ వెళ్ళాయి ముందుకి. వాళ్ళ భార్య నేను కావాలా టీ కావాలని అడుగుతారు. ప్రభుపాదులు వారు అడిగినప్పుడు వాళ్ళ సంభాషణలో టీ కావాలనేసి చెప్తారు. చెప్పినప్పుడు ప్రభుపాదులు వారు అట్లాగే బయటకు వచ్చేస్తారు. చాలా సింపుల్గా జరిగింది. బయట ప్రపంచంలో చూస్తే కనుక చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ధర్మం అనేది లేనప్పుడు, అధర్మం అనేది ప్రవీల్యం అవుతున్నప్పుడు అట్లాంటి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాలకి మధ్య, రాష్ట్రాలకి మధ్యన, మళ్ళీ లోపల ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అధ్యక్షులైనటువంటి వారు కానీ, ధర్మాన్ని పాలించేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరికి మధ్య, కొన్ని కంపెనీస్లో, ఇళ్లల్లో అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ భగవద్భక్తి అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా లేదు, మధ్యలో లేదు. సో అలా సింహగురు ఆయన ఎదుర్కొన్నారు, ప్రభుపాదులు వారు ఎదుర్కొన్నారు. ప్రభుపాదులు వారు బాంబే టెంపుల్ కట్టేటప్పుడు కూడా, నిర్మించేటప్పుడు, దానికి ముందు స్థలాన్ని చేకూర్చుకునేటప్పుడు ఆ నాయరు వాళ్ళందరితో కూడా చాలా గొడవలు. ఆ తర్వాత స్లోగా అదంతా పక్కకు వెళ్ళిపోయాయి. ఇవన్నీ మనకి భగవంతుడు చూపించడానికి, ఆ లీల ద్వారా మనకి నేర్పించడానికి కోసం. సో ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. అక్కడ కలిపురుషుడు రావటము, తర్వాత వృషభము మళ్ళీ గోవు రెండు మధ్య, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వాటిని చూసి పరీక్షిత్ మహారాజు వెళ్ళి అడగటము, దాని గురించి ఫర్దర్ ముందుకు సాగుతున్నటువంటి విషయం ఇది. సో అక్కడ కూడా ధర్మాన్ని ఆయన ఎక్కడ చూసినా కానీ పరీక్షిత్ మహారాజు ధర్మాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించడం. అతను వెళ్ళి నేరుగా అతన్ని శిక్షించలేదు కలిపురుషుణ్ణి, అతని దగ్గర నుంచి వివరణ అడుగుతూ ఉన్నారు. వివరణ అడిగి దాని తర్వాత సంభాషణ, తనకి ఏమి ఇవ్వాలో తనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఆ వృషభానికి, మళ్ళీ గోవుకి, వాళ్ళకి ఏమి ఇవ్వాలో దానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళకి సమతుల్యంగా చూడగలిగినటువంటి వాడు. అది రాజ ఋషి అంటాం మనం. నార్మల్గా ఆర్డినరీగా కింగ్స్, రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది పాలిటిక్స్ అనేది కామన్. కానీ ఇక్కడ అలా కాదు, రాజ ఋషి ఆయన పరీక్షిత్ మహారాజ్. ఎందుకంటే భగవంతుని యొక్క ఆజ్ఞలను తీసుకొని వాళ్ళు ముందుకి రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా చూస్తే రామరాజ్యం అని చెప్పుకుంటాం మనం. రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడు కూడా చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా వేల మంది సైనికుల్ని ఎదుర్కోగలిగినటువంటి వాడు. అట్లాగే దాన్ని చూసుకుంటే కనుక కింద ఫస్ట్ ఉండేది సైనికులు ఉంటారు, దాని తర్వాత ఏనుగులు, దాని మీద ఉన్నటువంటి సైన్యము, గుర్రాలు దాని సైన్యము, ఒంటెలు సైన్యము, నెక్స్ట్ రథాలు సైన్యము,
దాని తర్వాత చూస్తే సైన్యాధిపతి, దాని తర్వాత రాజు, మంత్రి, రాజు. కానీ మంత్రి గైడ్ చేస్తూ ఉంటారు, ఇట్లా 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 అనేసి అంతే. రాజు, వీళ్ళే ఇంత శక్తివంతులైతే రాజు ఇంకెంత శక్తివంతుడై ఉంటాడు. ఆ రాజ్యాన్ని ఎంత శక్తివంతంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. అది మనం అయోధ్య రామాయణం చదువుతూ ఉంటే దాంట్లో చాలా విపులీకరంగా వివరించబడి ఉంటుంది. మన దశరథ మహారాజు, ఆయన శక్తి అపారమైనటువంటిది. ఎట్లయితే భక్తి వినోద్ ఠాకూర్, ఆచార్యస్, వీళ్ళంతా కూడా మనకి ఎగ్జాంపులరీ అనమాట, ఉదాహరణగా తీసుకొని దాన్ని ముందుకు నడిపించగలరు. ఆయన శక్తి అపారమైనది. ఎట్లా అంటే ఎన్ని రాజ్యాలు, వేరే చిన్న చిన్న రాజ్యాలు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని ఇట్లా ఎదుర్కోగలిగే శక్తి కలిగినటువంటి వారు దశరథ మహారాజు. అదే తర్వాత రాములు వారు కూడా అదే విధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. సో దీనికి అంతటికి కారణం ఏంటి అంటే మనకి భగవద్గీతలో చెప్తా ఉంటారు ఏమనేసి, అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలను. సాధువు ఎలాగుంటారు అనేసి, మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ, దానికి చాలా హీనమైనటువంటిది ఏదైనా జరుగుతున్నది. మనుషుడు భక్తియుత సేవతలో ఆ యొక్క వ్యక్తి భక్తితో గనక ఆ సేవని చేయగలిగితే భగవంతునికి, తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించు. అతని యొక్క కార్యకలాపాలు అనేటువంటివి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క హీనమైనటువంటి కార్యం నుంచి భగవత్ ప్రీత్యమైనటువంటి కార్యాలకి తన యొక్క శక్తియుతాలన్నింటినీ కూడా అతను ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అప్పుడు అతన్ని సాధువుగా చెప్తాం మనం. తర్వాత క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిం నిగచ్చతి కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడూను నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. శ్రీకృష్ణుడు వారు అర్జునుడికి చెప్తా ఉన్నారు, నా భక్తుడు ఎప్పటికీ కూడా నశింపడు అనేసి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు, ఆయన డైనస్టీలో వస్తున్నటువంటి రాజు, ఆయన ఆ వృషభానికి మళ్ళీ గోవుకి ఆ రెండింటికి కూడా అభయం ఇస్తూ ఉన్నారు. అభయం ఇస్తా ఆయన యొక్క గుణగణాలని ఎలా ఉంటాయి అనేసి, రాజఋషి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేసి వాటిని చూపిస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదులు వారు దాన్ని విపులీకరిస్తూ ఉన్నారు. మళ్ళీ సాధువు గురించి భాగవతం ఏం చెప్తుంది, భాగవతంలో చాలా చక్కనైనటువంటి శ్లోకం ఇది. తితీక్షవః కారుణికః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతః సాధవః సాధుభూషణః. ఏమంటే సాధు అనేటటువంటి వాళ్ళు నిర్భయముగా, శాంతియుతంతో, కృపాకటాక్షములతో, అందరికీ స్నేహభావంతో వాటన్నిటిని కలిగి ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని సాధువు అని మనం చెప్తాము. అలాగే చూస్తే ప్రభుపాదులు వారు చాలామంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఎవరు, అంతా పాశ్చాత్య దేశం. వాళ్ళకి ఎటువంటి కూడా నియమ నిబంధనలు తెలియవు, ఎలాంటి ఎటికెట్స్ తెలియవు, ఎలాగా వర్తించాలి ప్రభుపాదులు వారితో అని కూడా తెలియదు. కానీ చాలా శాంతిగా వాళ్ళతో తారతమ్యం లేకుండా శాంతియుతంగా వాళ్ళని అన్నీ నేర్పించుకుంటా ముందుకు తీసుకొని వచ్చారు. అదే ప్రభుపాదులు వారు ఏమన్నా వేరే రకంగా వ్యవహరించుంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం నేర్చుకునే వాళ్ళం కాదు. అందుకే భగవద్భక్తులు ఎలా ఉంటారు అనేసి ఆచార్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క విధి నిర్వహణలో, కార్యకలాపాలలో, మళ్ళా
దైనందిన కార్యక్రమాలలో కానీ ప్రతిదినం ఎలా ఉండాలి ఎట్లా అనేసి మొత్తం నిరూపించి చూపించారు. అదేవిధంగా చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క లీలలన్నీ కూడా మనకి 10వ దశమస్కందంలో కథల రూపంలో ప్రభుపాదులు వారు ఇచ్చారు కృష్ణ బుక్. దాంట్లో ప్రతి ఒక్క చోట కూడా కృష్ణ భగవానుడు ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారు అనేసి ఎక్కడా కూడా ఆయన డూప్లిసిటీ అనేది లేదు. పాలిటిక్స్ అంటాం కదా, అట్లాంటివి ఎక్కడా లేవు. ఆయన ఏం వ్యవహరించినా ఎలా చేసినా కానీ దాంట్లో ధర్మం అనేది ఉంది. ధర్మం ఉన్నప్పుడు మనం ఎక్కడా కూడా నశింపబడము, ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది రాదు ఎవరికి కూడా. ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు అనేది ఉంటాయి. సో ఇక్కడ నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించి వారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. ఆ రాజు ఎంత ధర్మబద్ధమైనటువంటి వాడు అంటే అంత గర్వముగా కానీ అంత నిక్కముగా కానీ ఆయన అది చెప్తా ఉన్నారు. నిరపరాధులకు జీవులు ప్రపంచమున ఎక్కడ ఉన్నా సరే నాకు భయపడవలసినదే. దుష్టులను అణిచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభము కూర్చిన వాడగును. దుష్టులను అణిచివేయుట ద్వారా లాభము. వాళ్ళని అణిచివేయుట ద్వారా లాభం వస్తుందా నష్టం వస్తుందా? కాదు, నిక్కముగా చెప్తా ఉంది భాగవతం, లాభమే చేకూరుతుంది. ఎందుకంటే మనం చెప్తాము తులసి వనంలో గంజాయి మొక్క అనేసి ఒకటి ఉన్నా కానీ మొత్తాన్ని పాడు చేస్తుంది. చెరపకురా చెడేవు అంటారు. సో అందుకనే చాలా మనము సూక్ష్మంగా ఆలోచించి ప్రవర్తించాలి ఎక్కడైనా సరే. భగవద్భక్తులు అనేవాళ్ళు ప్రభుపాదులు వారు ఎక్కడైనా సరే అంతే, చాలా చాకచక్యంగా సమాధానం ఇస్తారు ఆయన. ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా సరే ఎక్కడ కూడా వాళ్ళకి నొప్పి కలగకుండా ఇటు పక్కన ధర్మాన్ని ప్లస్ భాగవత్ ధర్మాన్ని, గురు సాధు శాస్త్ర ఈ మూడింటిని నిలబడే విధముగా ఆయన జవాబిస్తారు. అలాగే మనం కూడా ఉండాలి, అవన్నీ కూడా అలవర్చుకోవాలి. ఎలా అలవర్చుకుంటాము? ఆ సాధువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభుపాదులు వారు, ఆచార్యులు వారి, శ్రీకృష్ణ భగవానుడి దాకా వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు, దాన్ని మనం స్తుతించినప్పుడు, స్మరించినప్పుడు అవన్నీ జరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి కలుగుతాయి అన్నమాట. ప్రాప్తస్య కళ్యాణ గుణానవాస్య. అది ఎట్లా అంటే వాళ్ళకి సేవ చేసినప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఆ జ్ఞానాన్ని ఎవరైతే చూసారో వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించేటప్పుడు ఎలా ప్రశ్నించాలి? మనం వాళ్ళని ఎదుర్కొనే విధంగా కాదు, చాలా నమ్రతతో సాధు స్వభావంతో ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని రివీల్ చేస్తారు. సో ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే కనుక వేరే వాళ్ళకి అదే స్వభావంతో కనుక చెప్పగలిగితే వాళ్ళు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు, సులభంగా స్వీకరిస్తారు. లేదు అంటే కనుక వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటారు. సో భగవంతుడు అది కూడా చెప్పారు భగవద్గీతలో, ఎవరికైనా సరే ఈ జ్ఞానాన్ని మనం చెప్పేటప్పుడు చాలా నమ్రతతో చెప్పాలి. వాళ్ళు ఎప్పుడైనా సరే గర్వ స్వభావాలు కానీ లేదంటే ఎన్విఎస్ అట్లాంటి స్వభావంతో ఉంటే కనుక వాళ్ళని ఎక్కువగా మనం ప్రెజరైజ్ చేయకూడదు, ఎక్కువగా దాన్ని ఒత్తిడి కలిగించకూడదు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా కృష్ణ వైపుకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటివి ఉండకూడదు. సాధు అంటే చాలా సున్నితమైనటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టం. సో ఆ ఇబ్బంది లేకుండా అలా చేసుకుంటా వెళ్ళాలి. ప్రభుపాదులు వారు కూడా ప్రతి చోట ఎవరైనా సరే నువ్వు అలా చేస్తావా, నో ప్రాబ్లం చెయ్యి, కానీ అట్లాగే నిదానముగా వాళ్ళకి ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రభుపాదుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను ఒబేషన్ సెస్ ఎందుకు పే చేయాలి అని అడుగుతారు. నాకు చేయాలనిపించట్లేదు అనేసి ప్రభుపాదులు వారు ఏమి మాట్లాడరు. 1-2 సార్లు ఆయన అడిగినప్పుడు ప్రతిసారి ఆయన ఇచ్చేటటువంటి జవాబు ఏంది, నువ్వు చెయ్యి ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది ఏంటి అని, నువ్వు చెయ్యి ఆటోమేటిక్గా తెలుస్తుంది అని. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ హిందీ ప్రొఫెసర్ ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్న అడుగుతుంటుండే ఆగమనేసి వెళ్ళి లోపలికి వెళ్ళి సేవ చేసుకున్నాడు. చాలా నమ్రతతో సాధు స్వభావంతో ఆయన చెప్పడం వల్ల ఆయన విన్నారు. ఎవరైనా సరే వాళ్ళకి గాంభీర స్వరంతో కానీ ఏమన్నా చెబితే కనుక వాళ్ళు ఎవరు వినరు మాట. జనరల్గా అందరికీ ఉన్నటువంటి స్వభావం అది. ఎవరు కూడా ఒకళ్ళపై ఇంకొకళ్ళు ఆ లాడింగ్ ఓవర్ నేచర్ని ఎవరు కూడా స్వీకరించరు అనమాట, ఆ ఒత్తిడిని స్వీకరించరు. అందుకని ఆచార్యస్ చాలా
సూక్ష్మంగా ఆలోచించి వ్యవహరిస్తారు. అలా చెప్పినప్పుడు ఆయన వెళ్ళి చేసి వచ్చి ఆయనకి ఆ జవాబు ఏంటన్నది తెలిసింది. ఆయన సున్నితంగానే వెళ్ళిపోయారు, తెలిసిపోయింది అనేసి, అర్థమైంది అనేసి. అలాగే ప్రభుపాదుల వారి విషయంలో కూడా ఆయన చేశాడు ఓబేసెన్సెస్, చేస్తా చేస్తా నిదానంగా డివోటీగా మారిపోతుంది. సో లాభం అనేది ఈ విధంగా లాభాపేక్ష జరుగుతుంది. ఆ లాభం అనే దానికి మనందరం కూడా జవాబు. సరే, ఉదాహరణ ఎలాగంటే ప్రభుపాదులు వారు వ్యవహరించినటువంటి సాధు స్వభావం వల్ల కలిగినటువంటి లాభము భక్తులంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో లేదు. అంటే కనుక కలియుగంలో హరినామ సంకీర్తన లేదు, సాధు స్వభావం లేదు, అంతా కూడా కలో శూద్ర సంభవ. కలే దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజేత్. ఒకే ఒక మంచిది ఏంటంటే హరే కృష్ణ మంత్ర. అదొక్కటి కూడా ఎలా వచ్చింది మనకి? ఆచార్యాస్ రూపంలో, చైతన్య మహాప్రభు నుంచి, ఆచార్యాస్ నుంచి. అది ఏది లేక వాళ్ళ ఆ సాధు స్వభావం అనేది వాళ్ళ దగ్గర లేకపోతే కనుక భక్తి వినోద్ ఠాకూర్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు, చైతన్య మహాప్రభు ప్లేసెస్ అన్నిటినీ వాళ్ళు వెలికి తీసేవాళ్ళు కాదు, అవన్నీ జరిగేది కాదు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అంత గాంభీర్యత్వంగా ఆయన ప్రపంచం అంతటా కూడా ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుపాదులు వారు ఆయన ఏ వయసులో 70 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళి అక్కడి నుంచి అందరినీ మార్చుకుంటా తీసుకురావటం, ప్రపంచం అంతా నివసించగలిగినటువంటి ఇస్కాన్ సంస్థని స్థాపించడం, అవన్నీ జరిగేవి కాదు. సో సాధు స్వభావం వలన కలిగేటటువంటి లాభం ఏంటంటే ప్రపంచం అంతటా కూడా లాభాన్ని చేకూర్చగలం. కృష్ణ యొక్క ప్రజ్ఞని వాళ్ళందరికీ మనం అందించగలుగుతాం. అలా జరుగుతుంది అప్రయత్నముగా. ఎటువంటి కష్టం అనేటటువంటి లేదు, అప్రయత్నముగా. ఎందుకంటే గాడ్ విల్ హెల్ప్ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్. భగవంతుడి దగ్గరికి ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరైతే భగవంతుడి దగ్గరికి ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి భగవంతుడు ఆటోమేటిక్గా, మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తూ ఉంటారు, మనం 10 అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తూ ఉంటారు. అలా జరుగుతున్నప్పుడు ప్రయత్నం అనేటటువంటిది అప్రయత్నముగా జరిగిపోతుంది. మనకి ఏమీ తెలియదు, చాలా సులభంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం 16 మాలలు జపం చేయడం కష్టంగా అనిపిస్తుంది. పొద్దున్నే లెగవంగానే చాలా టయర్డ్గా, శక్తి లేదు, ఆ యొక్క యోచన లేదు, ఒక రకంగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సడన్గా ఏమవుతుంది, మన మైండ్లో భగవంతుడు మన యొక్క భావాన్ని చూస్తాడు. ఆయన భావగ్రాహి జనార్దన చూసినప్పుడు వెంటనే ఆయన దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితం. మనం ఎక్కడైనా సరే భగవంతుడు ఎక్కడున్నా పరమాత్మ రూపంలో ఉన్నాడు హృదయంలో. ఆటోమేటిక్గా మనకి టక్కున ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తారు, మన యొక్క నిద్ర మత్తు అనేటటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పక్కకి. వెళ్ళిపోయినప్పుడు చాలా సులభంగా అది వెళ్ళిపోయింది. 16 మాలలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎందుకంటే ఆ సంభాషణలో జరిగినటువంటిది మన యొక్క స్థితిగతులు అన్నటువంటి అన్నిటినీ గమనించి భగవంతుడు ఆ శక్తిని ప్రసాదిస్తాడు. ప్రాప్తస్య అగైన్ మళ్ళీ ప్రాప్త సంభవించడం. మనకి భక్తి అనేటువంటి భక్తి చేయడం వలన ప్రతి ఒక్కటి ప్రాప్తస్య. దానికి అప్రయత్నంగా సులభముగా లాభము, సాధువుల సంఘము అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ప్రాప్త ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటుంది. వచ్చి మనం వెయిట్ చేయాల్సిన అవసరంలా, హారతి వస్తారా లేదా, పూజారి ఉంటారా లేదా, అట్లా ఇట్లా అని ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాప్తస్య ఎందుకు? మీరు చేసినటువంటి ప్రయత్నము, అప్రయత్నంగా పెట్టినటువంటి ప్రయత్నము. అప్రయత్నము కష్టంగా పెట్టడం అంటే ఏంటి? ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, జపం ఎందుకు, ఇవాళ ఒకరోజు సెలవు, అట్లా ఇట్లా అనేసి అవన్నీ కూడా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కార్యకలాపాలకి జరుగుతూ ఉంటుంది. ఒక్కసారైనా సరే ఆలోచిస్తే కృష్ణ ఇవాళ టెంపుల్కి వెళ్ళాలి అనేసి ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఎందుకంటే ఒక అడుగు మనం ముందుకేసాం. ఇక్కడ కూడా ఆయన అదే. ఆ 2 జీవులు అనేటటువంటి సాధు స్వభావంతో ఉండటం వలన పరీక్షిత్ మహారాజు వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళకి ఆ వరాలను ఇవ్వటం జరుగుతుంది. ఈవెన్ కలిపురుషుడు కూడా చాలా సాధు స్వభావంతో సామరస్యంతో ఆయన అడుగుతారు. కలిపురుషుడు ఎదురు తిరగలేదు అక్కడ. ఎందుకంటే ఆ రాజ్యం అనేది అలా ఉంది, సుభిక్షత అనేది అలా ఉంది, రాజఋషులు అనేవాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. ఎక్కడికన్నా మనం వెళ్ళి మోదీ గారు వెళ్ళి అక్కడ ప్రపోజల్ చేస్తారు, కానీ అక్కడ చాలా డిబేట్ జరుగుతుంది. ఇక్కడ డిబేట్ అనేది లేదు. ఒకటి
ఎందుకు వచ్చావు అని ఆయన అడుగుతారు, ఆయన చెప్తాడు. ఏం కావాలని ఆయన అడుగుతారు, ఆయన నాకు ఇది కావాలని అడుగుతారు. అంతే సంభాషణ అనేది. ఎందుకంటే రాజ ఋషులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల వలన కూడా వాళ్ళపై ప్రభావం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ వాలి ముందుకు ఎవరన్నా వెళ్తే సగం శక్తి ఆయన తీసేసుకుంటాడు. సో కానీ అక్కడ వచ్చేసేసి నెగిటివ్ కూడా జరగచ్చు, పాజిటివ్ కూడా జరగచ్చు, లాభము జరగచ్చు, నష్టము జరగచ్చు. ఎందుకంటే వాలి పూర్తి సాధు స్వభావంతో లేడు. అదే సుగ్రీవుని తీసుకుంటే సమయస్ఫూర్తితో అన్నని ఎదిరించకుండా బయటకు వచ్చేసేసి రాములు వారి యొక్క రాక కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా సరైనటువంటి సమాధానం కోసం వేచి చూడటం వల్ల అదంతా జరుగుతుంది. సో మనం కూడా ఎప్పుడు కూడా సమయస్ఫూర్తి వహించాలి. ప్రతిసారి ఎక్కడ కూడా ఆదృతతో కానీ ప్రయాసతో కానీ ఏ పని మనం ముందు చేయలేము, అవన్నీ జరగవు. అది దీనికి మనకి చైతన్య చరితామృతాల్లో చాలా వండర్ఫుల్ శ్లోక ఒకటి ఉంది. కాయితే శూయితే యథాతథ నామలోయ్ దేశకాల నియమనహి సర్వసిద్ధి హాయ్. కాయితే తినేటప్పుడు, శూయితే నిద్రపోయేటప్పుడు, యథాతథ నామలోయ్ ఏ విధంగా అయినా సరే, ఆ విధంగా కానీ ఈ విధంగా కానీ ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ నామజపం, నామస్మరణ. దీనికి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు, సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త యథాతథ నామలోయ్ ఎక్కడైనా ఎప్పుడైనా సరే నిత్యయుక్త, ప్రతి నిత్యము చేయాలి. తర్వాత ఏం జరుగుతుంది? యథాతథ నామలోయ్ దేశ కాల నియమ నహి. ఎక్కడున్నా సరే, ఎలాంటి టైంలో అయినా సరే, ఎలాంటి సమయంలో అయినా సరే వాటికి విభేదాలు లేవు. దేశకాల నియమ నాహి సర్వసిద్ధి హోయ. సర్వసిద్ధి, అన్ని సిద్ధులు వస్తాయి. దీనికి సర్వసిద్ధి అంటే ఏంటి? అష్టాంగ యోగా, ఆ యోగా, ఈ యోగా, ఏ యోగా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి హరే కృష్ణ మంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఒక్క నామ జపంలోనే అన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అన్ని రకాల యోగ సిద్ధిస్ ఉన్నాయి. ఎట్లాగా? ఆ నామాన్ని మనం జపించేటప్పుడు ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? దాన్ని వినాలి అనేసి. జపించే తరుణంలోనే అన్ని రకాలైనటువంటి ప్రాణాయామ జరుగుతూ ఉంటుంది. ఎలా? ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ప్రతి ఒక్క నామం అలాగే అమర్చబడినటువంటిది. హరే కృష్ణ, మన యొక్క స్వరంలో జరిగేటటువంటి మార్పులు మనం గమనిస్తే కనుక అన్ని దాంట్లోనే ఉంటాయి. అందుకే అనేది యోగా ఇంద్రియ సంయమన. ఇంకొకటి యోగా అంటే కనెక్టింగ్, మనల్ని భగవంతుడితో కలపటాన్ని, మన యొక్క చిత్తాన్ని భగవంతుని యొక్క చిత్తంతో కలపటం. సో అలా జరుగుతున్నప్పుడు ఆ నామంలో అన్ని రకాల ప్రాణాయామాలు జరుగుతున్నాయి, అన్ని రకాల యోగ సిద్ధులు లభిస్తూ ఉన్నాయి. అందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. దీనికి కలిగినటువంటి ఇంకొక కనెక్షన్ ఏమంటే, బ్రహ్మ ముహూర్తంలో నామస్మరణ చేయమనేసి ప్రభుపాదులు వారు చెప్పారు, ఆచార్యస్ అందరు చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో అన్ని రకాల ప్రదేశాల నుంచి అందరూ భగవద్భక్తులు మనకి అదృశ్యపూర్వకంగా భగవంతుని యొక్క దర్శనార్థమే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి ఏం చెప్తామంటే, శాస్త్రము తీర్థి కుర్వంతి తీర్థాని, తీర్థి కుర్వంతి తీర్థాని. తీర్థి అంటే భగవద్భక్తులు, ప్యూర్ డివోటీస్. ప్రభుపాదులు వారు అక్కడ పైన ఉన్నటువంటి ఆచార్యాస్, మన ఒక్క సంప్రదాయం అనే కాదు, ఉన్నటువంటి 4 బోనఫైడ్ సంప్రదాయాస్లో ఉన్నటువంటి ఆచార్యాసు, వైష్ణవాసు అందరూ కూడా మనకి అదృశ్యపూర్వకంగా వాళ్ళు వస్తారు భగవంతుని యొక్క దర్శనార్థమే. తీర్థి కుర్వంతి తీర్థాన్ని. వాళ్ళు ఎక్కడికి వెళ్తే కూడా ఆ యొక్క ప్రదేశాన్ని తీర్థం అంటే పుణ్యక్షేత్రం. మనం ప్రతిసారి కుంభమేళా అనేసి, లేదంటే కనుక ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదిలో స్నానం, వాటన్నిటికి. కానీ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క పుణ్య నదిలో, ప్రతి ఒక్క పుణ్యసాగరాల్లో, అన్ని చోట్ల వాళ్ళు స్నానం చేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క శక్తి మొత్తాన్ని తీసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ శక్తి మొత్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ యొక్క
చూపు మనకి తగిలినా సరే ఆ సమయంలో మనం ఆ దేవస్థానంలో కానీ ఆ యొక్క భజన జరుగుతుంటే కానీ ఉంటే కనుక చాలు, మన యొక్క మనసు అనేటటువంటిది ఆటోమేటిక్గా భగవంతుని వైపు రూపుదిద్దుకుంటూ ఉంటుంది ఆయన యొక్క వాళ్ళ యొక్క శక్తి వల్ల. దానికి నారద మునితో భగవంతుడు చెప్తారు ఇంకొకటి, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే కనుక నా స్మరణ చేస్తున్నారో, నా భజన చేస్తున్నారో, నా లీలల గురించి చెప్పుకుంటున్నారో అక్కడ నేను ఉంటాను అనేసి. అందుకే ప్రభుపాదులు వారు కూడా చెప్తారు ఏమని, మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్ర జపం చేస్తామో చైతన్య మహాప్రభు, నామప్రభు, మన కృష్ణ వీళ్ళంతా కూడా మన నాలుగు మీద డాన్స్ చేస్తూ ఉంటారనేసి. వాళ్ళ పేర్లే కదా మనం చెప్తా ఉంది, ఆ పేర్లు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు నృత్యం చేస్తున్నట్లు. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. సో భగవంతుడు నిర్ధారిస్తూ ఉన్నాడు, పదే పదే చెప్తా ఉన్నాడు ఆయన. నమే భక్త్యా ప్రణశ్యతి, సాధువులు ఎలా ఉంటారు, సాధువుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళందరికీ అభయం ఎలా దొరుకుతుంది. 12వ అధ్యాయం తీసుకుంటే ఆయన భక్తోస్మే ప్రియో ఆయన ప్రతి ఒక్క శ్లోకంలో అదే చెప్తూ ఉంటారు. భక్తులందరూ నాకు హితులు, నాకు ప్రియమైనటువంటి వాళ్ళు అనేసి. భాగవతం మొత్తం అలాగే ఉంటుంది ముందుకెళ్తా. చైతన్య చరితామృత అదే, యథాతథ నామలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సర్వసిద్ధి హోయ, అన్ని సిద్ధులు కలుగుతూ ఉంటాయి. సో ప్రభుపాదుల వారు ప్రత్యక్షంగా ఉన్నారు, భగవంతుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో మనం ఉండగలిగితే ఇంక ఏమీ లేదు. అది ప్రతినిత్యం ఇక్కడికి రావాలా లేదా అనేసి రాగలిగితే చాలా గొప్పది. లేదు అంటే మనం ఎక్కడున్నామో ఆ ప్రదేశాన్ని తీర్థంగా మార్చగలం. ఎలాగా? వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని అప్రయత్నంగా లాభం చేకూరుతుంది. మన ఇంట్లోనే ఒక ఆరతి చేస్తాము లేదా జపం చేస్తాము, ఆటోమేటిక్గా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. నామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడికి భక్తులు అనేటటువంటి వాళ్ళు, వైష్ణవాస్ అనేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అందుకే ప్రభుపాదుల వారు దీన్ని నిజంగా కూడా వ్యవహారికంగా కూడా చేసి చూపించారు. పాశ్చాత్య దేశంలో ఉన్నప్పుడు ఒక ఫామ్ హౌస్లో దెయ్యం తిరుగుతుందనేసి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు సరిగా నిద్రపోయేవాళ్ళు కాదు. రాత్రి అయితే చాలు మొత్తము గోస్ట్ అనేవి తిరుగుతూ ఉంటాయి, భూత ప్రేతాలు. ఆ ఇంట్లో పెద్ద ఫామ్ హౌస్, అది వెనకాలంతా అడవిలాగా అట్లా ఉంటుంది. ఒకసారి అట్లాగే మన ప్రభుపాదుల వారి యొక్క అనుచరులు, భక్తులు, డిసైపుల్స్ వాళ్ళు వెళ్తారనమాట అక్కడికి ప్రచారం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లాగా ఆ సంభాషణలో వాళ్ళు చెప్తారు. సరే అనేసి వాళ్ళు మళ్ళీ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ప్రభుపాదుల వారికి చెప్తారు, ఇట్లా జరుగుతుందంట, ఇట్లా అని వివరిస్తారు. వివరించినప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, సరే వెళ్దాము, అక్కడికి వెళ్ళి నరసింహ కీర్తన చేస్తాం అనేసి. నరసింహ కీర్తను ఎట్లా చేశారంటే చాలా హై పిచ్లో ఆ గాంభీర స్వభావంతో, గాంభీర స్వరంతో అట్లా జరగటం వల్ల ఆ కీర్తన అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయింది. వాళ్ళిద్దరూ ఆ తాత మామ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఆ ప్రభావం అనేది చాలా ఏమంటాం గట్టిగా చూపించబడింది వాళ్ళకి. ఆ కీర్తన చేసి ఆ తర్వాత హోమం చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా వాళ్ళకి అటువంటి ఇబ్బంది అనేది కలగలేదు. నామానికి అంతటి ప్రభావం, నామ స్వభావము దాని ప్రభావం అంత ఉంటుంది. అందుకే శాస్త్రంలో పదే ఈవెన్ ఉపనిషత్తులో కూడా చెప్తారు, నామానికి మనం దేంతో కూడా కంపేర్ చేయలేం. కంపేర్ చేస్తే కనుక పాషండి అంటారు దాన్ని, వాళ్ళని మించినటువంటి శూద్రులు ఎవరు ఉండరు అనేసి. ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ భగవాన్తో ఎవరైనా పోల్చలేం. ప్రభుపాదుల వారితో పోల్చలేం. వాళ్ళ స్వభావం అలాంటిది, వాళ్ళ యొక్క శక్తి సామరస్యములు అనేటువంటి అలాంటివి. అలాగే తీసుకుంటే పరీక్షిత్ మహారాజ్తో పోల్చి ఎవరైనా దేశాధినేతలు ఉన్నారా? ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్తో చూసి ఎవరైనా అధ్యక్షత వహించగలరా? అదే విధముగా ధర్మరాజులా కానీ వాళ్ళ విధంగా ఎవరు కూడా వ్యవహరించలేరు. ఎందుకంటే వాళ్ళని మనం పోల్చుకోలేము వాళ్ళతో. వాళ్ళ స్వభావం ఏంటంటే భగవంతునితో ప్రతి నిత్యము భగవంతునితో వాళ్ళు కార్యకలాపాలు భగవంతుడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. రాజఋషి ధర్మాన్ని పాలిస్తూ ఉంటారు. సో పిరికి పందలు మరియు శక్తిహీనులైన దేశాధినేతల కారణముననే అలాంటి వారు ఎక్కడైతే ఉంటారో దేశ విద్రోహ శక్తులు విజృంభిస్తాయి. అందుకే మనం ఇంత నామస్మరణ చేస్తూ ఉంటాం.
చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు భయపడరు. ఎందుకు? ఒక ఆస్ట్రాలజరు ఒకసారి మన టెంపుల్కి వచ్చి ఆయన ఇదంతా చూసి అంతా కూడా గమనించిన తర్వాత రాధాకృష్ణ ఇక్కడ ఉండటం వలన బెంగళూరు అనేది ఒక రకమైన సుభిక్షత కలిగి ఉంది అనేసి చెప్పి వెళ్ళారు. ఇదే విధంగా ఇంకొక సిద్ధాంతి వైకుంఠ హిల్కి వచ్చారు ఒకసారి. ఇది ఆల్మోస్ట్ 10-12 క్రితం వచ్చి అక్కడంతా కూడా చూశారు. ఆయన చూసి అంతా చేసిన తర్వాత ఆయనకి ఆ స్టోరీ అంతా తెలుసు. అక్కడ మాండవ్య ముని ఎలాగా వచ్చారు, తపస్సు చేశారు, ఏం జరిగింది, ఎట్లా ఏమి అనేసి చూసి సేమ్ శాస్త్రంలో ఏదైతే చెప్పుందో దాన్ని ఆయనకి తెలియకుండా ఆయన రిపీట్ చేస్తున్నారు. ఇది ఒక క్షేత్రంగా మారిపోతుంది అనేసి. మనకి తెలీదు అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని కారణాలు ఏంటి, ఏమి అనేసి మనం అనుకుంటాము. స్లోగా వెళ్తుంది గుడి ముందుకి అనేసి, కళ్యాణి రావడానికి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు పట్టింది అట్లా అని కాదు. సమయస్ఫూర్తి అప్రయత్నముగా లాభం అన్నీ చేకూరుతాయి. ఒక్కటే మనం చేయాల్సింది భగవంతుడి మీద భారాన్ని పెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే మధు పండిత్ ప్రభు ఎప్పుడేం చెప్తారు, ఈ టెంపుల్ యొక్క కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎంత ధనం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ కూడా ఆయన ఆలోచించాలి. మినిమం 4 కోట్ల శాలరీ ఉంటుంది ప్రతి నెల ఎంప్లాయీస్ అందరికీ. కరెంటు బిల్లు లక్షల్లో వస్తూ ఉంటుంది. మళ్ళీ పండగ ఫెస్టివల్స్ అన్నీ చూస్తే చాలా ఘనంగా ఉంటుంది. కానీ ఎందుకంటే ఓన్లీ నామస్మరణ. మన నరసింహస్వామి ఆయన కూడా నామం చేయటం వల్లనే, నామ జపం చేయటం వల్ల, కీర్తన చేయటం వల్లనే ఆ గర్భగృహం నుంచి లోపలికి వెళ్ళింది ఆయన. అప్పటిదాకా అక్కడే నిలిచిపోయాడు. నిరూపించడానికి ఇవన్నీ భగవంతుడు నేనున్నాను, నా నామానికి ఆ శక్తి ఉంది అనేసి మనకి చెప్పడానికి. అది ఆయన మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఎప్పుడో చెప్పలేదు. స్టార్టింగ్ ఫస్ట్ రోజే ఆయన నిరూపించారు అది. ఎందుకంటే కౌమారం ఆచరే ప్రాజ్ఞో అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు భాగవతంలో. బిగినింగ్ నుంచే మనం దాన్ని అవలంబించుకోవాలి. మొక్కై వంగనిది మానే వంగన. మనకి మొట్టమొదటిలోనే ఆ యొక్క శక్తి ఉంది అనేది, ఆ యొక్క ప్రభావం ఉంది అనేది దాని గురించి తెలిస్తే తప్పించి మనం తీసుకోలేం. సో దానికి అజ్ఞానం విజ్ఞానం 2 కావాలి. దానికి కావాల్సింది ప్రాప్తస్య. మళ్ళీ గురువుగారి దగ్గర నుంచి, కృష్ణ దగ్గర నుంచి ఆ ప్రాప్తం అనేది జరగాలి. అది జరిగినప్పుడు ఇవన్నీ కూడా చాలా సులభంగా మనకి అవగతం అవుతాయి అన్నమాట. సో ఆ సిద్ధాంతి అలా చెప్తారు, ఇది ఒక క్షేత్రంగా మారుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది అనేసి. ఆ సుభిక్షత అనేది దీనికి మన యొక్క దేవస్థానము, ఆ కట్టుబడి అనేది ప్రతిదీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంటుంది. అగైన్ గురు సాధు శాస్త్ర ప్రకారం జరిగినప్పుడు ఇక్కడ మనం ఏదైతే నామస్మరణ చేస్తామో, ఎవరైనా ఎంతమంది అయినా, ఒక్కరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ గర్భగృహంలో పూజారి భగవంతుడికి స్తుతించేటువంటి ప్రార్థనలు కానీ ఏదైనా సరే వాటి యొక్క ప్రభావం అంతా కూడా 1% అనుకోండి. అది భగవంతుని యొక్క శరీరాన్ని తాకి, ఆ చిన్మయ శరీరాన్ని తాకి ఆ తర్వాత అనంతమైనటువంటి శక్తిని కలుగుతుంది, అది పుంజుకుంటుంది. ఆ శక్తి అంతా కూడా వెళ్ళి మన యొక్క ధ్వజస్తంభం భూగర్భాన్ని తాకుతా కడతాం మనం ఏదైనా సరే. అది ఏకశిల కావచ్చు, ఏకదారు కావచ్చు. దాంట్లో వెళ్ళి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి మొత్తం నిక్షిప్తమై ఉండి అక్కడి నుంచి ఆ శక్తి మొత్తం కూడా ధ్వజస్తంభం మొత్తాన్ని తాకుతా పైన ఉన్నటువంటి కొన భాగంలో షార్ప్ ఎడ్జ్ ఎలాగైనా ఉంటుంది. కలశం ఒకటి. రెండోది ఏదో గరుడదేవుడు ఉంటారు వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి ఆ శక్తి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవరణాన్ని మొత్తాన్ని అది ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. స్ప్రెడ్ చేసుకుంటా ఆవరించుకొని. దానివలన ఎక్కడా కూడా ఏ నష్టాలు అనేవి జరగవు. మనకి చూస్తే కనుక కోవిడ్ వచ్చింది, ఇవి వచ్చింది అనేసి, కానీ భక్తులకి ఏమైనా జరిగిందా? ఎవరు కోవిడ్ వచ్చి ఏ డివోటీ కూడా వెళ్ళిపోలేదు, ఏ డివోటీ కూడా అస్వస్థతగా దానికి గురవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉన్నారు. మేమంతా ఆ కోవిడ్ ఉన్న ప్రతిరోజు కూడా కుకింగ్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడికి నివేదన అనేది జరుగుతూనే ఉంది. టెంపుల్ యొక్క ఫెస్టివల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏది ఆగలేదు. సో నామస్మరణకి అంత శక్తి అనేది ఉంది.
వాళ్ళు సమయస్ఫూర్తితో కలిగి ఉండటం, వాళ్ళు ఆ సాధువుని అంటే పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళటం, వాటన్నిటి వల్ల వాళ్ళకి అంత లాభం జరుగుతుంది, అప్రయత్నంగా లాభం జరుగుతుంది. మనకి ఆల్రెడీ ప్రతిదీ కూడా అనుకూలంగా అమర్చబడింది. ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఉండటానికి కలిగినటువంటి అమెరికని ఆయన అమర్చేశారు. ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ని స్థాపించి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఎలా వ్యవహరించాలి, ఏం జరగాలి, ఎప్పుడు ఏంటి అనేసి మొత్తం మనకి కావాల్సినటువంటి. ఎందుకంటే ఓన్లీ నామస్మరణ చేస్తూ ఉంటే అవ్వదు. నామస్మరణ ఆ రుచిని తీసుకోవాలి, దాంతోపాటు భగవంతుని యొక్క సేవ కూడా చేయాలి. దానికోసమే ఫెస్టివల్స్ అన్నీ క్రియేట్ చేశారు. దానికోసం మనం పూలమాలలు చేస్తాము, భగవంతుడికి అలంకారం జరుగుతుంది, దానికి వస్త్రాభరణ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వేరే వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేస్తాము. ఇవన్నీ చాలా హడావుడిగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఉండటం వల్ల మన యొక్క కృష్ణ ప్రజ్ఞ అనేది ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటుంది. అప్రయత్నముగా, సులభముగా, ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఎందుకంటే మనం ప్రభుపాదుల వారిని అనుసరించడం ఒక్కటే, దానికి ఒక్కటే. తత్ర లౌల్యం ఏకమూల్యం. ఆ యొక్క దృఢ నిశ్చయం ఒక్కటే మూల్యం మనం చెల్లించగలిగింది. ప్రభుపాదుల వారు ఏమీ అడగలేదు మనల్ని. అట్లాగే టెంపుల్ కూడా ఏది అడగదు. మన యొక్క నిశ్చయం ఒక్కటే కావాల్సింది, సేవా తత్పరత ఒకటే కావాల్సింది. నామసేవ కావచ్చు, భగవంతునికి ఏ రకమైన సేవ కావచ్చు, ఆ సేవ ఒక్కటే మనల్ని నిలుపుతుంది భగవంతునితో. అలాగే చూస్తే మనం ఏ ఆచార్యాస్ చూసినా సరే వాళ్ళు చేసింది ఏంటంటే సేవ. అందరి దాస 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 దాసానుదాస దాసత్వం కలిగి ఉండటం ఉంటుంది. అందుకే మధ్వ సంప్రదాయంలో కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి పురంధరదాస, కనకదాస, దాస 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 వీటన్నిటిని మనం వినటం వల్ల ఆ డివోటీ పేరు, ప్రతి డివోటీ పేరు తర్వాత దాస 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 అని ఉంటుంది. దాన్ని వినటం వల్ల, మనం పిలవటం వల్ల ప్రతిసారి మనకి అది గుర్తింపు చేస్తూ ఉంటుంది. నేను దాసుడను, వాళ్ళంతా నాకు ప్రభువులు. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ ఉంటారు. పరమాత్మని చూసి ప్రభు అంటాం మనకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ అనేసి. ఇది మనం దాసతత్వంలో మనం నేర్చుకోగలిగి. అదే ఈ దాసతత్వాన్ని తీసుకొచ్చింది మనకి షడ్గోస్వామీస్. వాళ్ళు కూడా ఇలాంటివన్నిటినీ కూడా చాలా సులభంగా, అప్రయత్నంగా అన్నిటినీ వదిలేశారు. ఏమది? వాళ్ళంతా కూడా మినిస్టర్స్. వాళ్ళందరి దగ్గర కూడా డబ్బు అనేది దాన్ని ఏమంటాం, చాలా డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉన్నది. ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, సంపద కానీ అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని వదిలేశారు. ఎందుకు? వాటన్నిటికీ నామానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. సనాతన గోస్వామి దగ్గరికి ఒకళ్ళు పంపిస్తారు, శివ చెప్తారు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర ఉంది, విలువైంది తీసుకో అనేసి. వెళ్ళినప్పుడు టచ్ స్టోన్, చింతామణి డస్ట్బిన్లో పడేసి ఉంటుంది. కానీ ఆయనకి ఒక రకమైన జ్ఞానం అయితే ఉంది ఆ భక్తుడికి, విజ్ఞానం అనేది ఇంకా రాలా అప్పటికి. సో వెళ్ళి అడిగినప్పుడు ఆయన తీసుకుంటాడు, ఆ టచ్ స్టోన్ తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఎందుకంటే ఆయన శివుడి యొక్క భక్తుడు కావటం వలన మాత్రమే విజ్ఞానం అనేది ఆటోమేటిక్గా చేకూరింది. అతను ఆలోచిస్తాడు ఒకసారి, సమయస్ఫూర్తితో, సాధు స్వభావంతో ఆలోచించడం వలన అతనికి తెలుస్తుంది అన్నమాట, అవగతం అవుతుంది. ఇది ఖచ్చితంగా విలువైంది కాదు, వేరే ఏదో ఒకటి ఉన్నది. ఎందుకు? విలువైనది అయితే కనుక దాన్ని డస్ట్బిన్లో వేసేవాడు కాదు ఆయన అనేసి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అడిగితే ఓకే దాన్ని తీసుకెళ్ళి గంగలో వేసిరా, ఆ తర్వాత చెప్తాను అనేసి హరే కృష్ణ మంత్రాన్ని బోధిస్తారు ఆయనకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పటి నుంచి ఆయన నిత్యం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ఆయనకి అది ఒక వరంగా మారింది. సో షడ్గోస్వామీస్ అంతా కూడా అవన్నీ వాళ్ళ యొక్క సంపదని, వాళ్ళ యొక్క పొసెషన్స్ని, వాటన్నిటిని వదిలేసి వెళ్ళింది ఒక నామ ప్రచారానికే. వాళ్ళందరికీ అక్కడ ఏమన్నా సులభంగా అన్నీ ఉన్నాయి, మనకి ఇక్కడికి రాగానే దర్శనం అన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రసాదం దాకా, తర్వాత వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు, సాధు సంఘం అన్నీ జరిగేంతవరకు. కానీ వాళ్ళకి అక్కడ ఎవరు లేరు, అడవులు అంతా కూడా, బృందావనం అంతా కూడా. వీళ్ళు వెళ్ళి ఆ యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా ఉనికిలోకి తీసుకురావాలి, అవన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడైనా సరే చెట్టు కింద ఉండేది, ఒక చెట్టు కింద ఈరోజు ఉంటే రేపు ఉండరు, అట్లాగా మారుతూ ఉంటారు. వాళ్ళు తినేటటువంటిది, స్వీకరించేటటువంటి ప్రసాదం ఏదైనా సరే చాలా సులభం, సింపుల్ది.
ఒకరోజు తీసుకుంటే ఇంకొక రోజు తీసుకోరు, ఇంకో రోజు తీసుకుంటే ఇంకో రోజు తీసుకోరు. అలాగే గోపీనాథ్ అడుగుతారు ఆయన్ని, నాకు రోటీలో ఉప్పు కూడా లేదు, ఉప్పేసి అన్న ఇవ్వు అనేసి. కావాలంటే ఇది తీసుకో, లేదంటే లేదు, నా దగ్గర ఇది మాత్రమే ఉంటుంది. నో పొసెషన్స్. ఎక్కడా కూడా మనం దేన్ని కూడా మనం ఇది నాది అనేసి ఎక్కడ చెప్పుకోం. అలాగే ఆచార్యస్ చూపించారు అవన్నీ. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, మనకి తెలియదు కూడా. సో అట్లాగే మనము కూడా ఆ యొక్క స్వభావాలన్నింటినీ తీసుకుంటే అప్రయత్నముగా లాభాలు అనేటువంటివి మనకి చేకూరుతూ ఉంటాయి. దానికి ప్రభుపాద వారు ఇంకా చాలా సులభంగా ఇచ్చారు ఇవన్నీ కూడా ఆచార్యస్. అలాగే చూసుకుంటే పైకి వెళ్తూ ఉండే కొద్దీ నారద ముని ఆయన దగ్గర ఏముంటుంది, ఒక వీణ, చిడత, ఆ రెండు పట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటారు. దేశ సంచారం, ప్రపంచ సంచారం, ఈ లోకం నుంచి ఆ లోకం, ఆ లోకం నుంచి ఈ లోకం. ఒకటే ఆయన దగ్గర ఉండేది నామం, హరే కృష్ణ మంత్రం, నారాయణ 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 అనుకుంటా. ఆ నారాయణ అంటంలోనే ఆయనకి అన్ని శక్తి వస్తూ ఉంది, ఏమీ అవసరం లేదు. ఆయన తిన్నది ఎక్కడా కూడా రాయలేదు, ఆయన ఏదైనా స్వీకరించింది ఎక్కడా రాయలేదు. ఎక్కడైనా సరే ఏ సభకు వెళ్ళినా కానీ ఓన్లీ ఆయనకి పాదపూజ చేయటం కానీ విన్నాం మనం, ఆసనం ఇచ్చి కూర్చోబెట్టడం విన్నాము. అంతేగాని ఆ పదార్థాలు ఈ పదార్థాలు ఎక్కడా వినలేదు మనం. ఎందుకంటే ఆయన నామంలోనే అంత రుచి తీసుకుంటాము. సో ఆ నామానికి అంత పవర్ అనమాట. అట్లాగే పైకి వెళ్ళే కొద్దీ శివ, బ్రహ్మ, మన యొక్క సంప్రదాయంలో ప్రప్రదమైనటువంటి ఆచార్య బ్రహ్మ, ఆయన వీటన్నిటికీ కారణమైన ఆయన ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు అంతా చేసి అంతా జరిగినాక ఆయన ఒక నిర్దిష్టం నుంచి పక్కకి దారి తప్పడం వలన ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. చాలా అప్రయత్నంగా, సులభంగా. ఎందుకు? ఆయనకి తెలుసు జ్ఞానం విజ్ఞానం రెండూ ఉన్నాయి. ఈ జ్ఞాన విజ్ఞానం ఉండటం వలన ఈ శరీరంలో కనుక ఉంటే నేను భగవద్భక్తిని చేయలేను, ఆయన చెప్పినటువంటి కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళలేను, క్రియేషన్, ప్రపంచాన్ని నిర్మించలేను అనేసి ఆయనకి తెలిసిపోయింది. అందుకే వెంటనే చాలా తునాతునకంగా దాన్ని త్యజించేశారు. అలాగే మనము కూడా, మనకేం చెప్తుంది భగవద్గీత? ప్రతి క్షణం మనం చనిపోతున్నాం, ప్రతి క్షణం పుడుతున్నాం. మన శరీరం మారుతూ ఉంది, మార్పులు జరుగుతూ ఉన్నాయి. దేహినోస్మిన్ యథా దేహే తథా దేహాంతర ప్రాప్తి. దేహినోస్మిన్ యథా దేహే, దేహం అనేటటువంటిది ప్రతినిత్యం మారుతానే వస్తుంది. చిన్నప్పుడున్న దేహం ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది తర్వాత ఉండదు. అలాగే ఆ దేహాన్ని ఆయన అంత సులభంగా త్యజించి వేరే దేహాన్ని తీసుకొని మళ్ళీ క్రియేషన్ ఎట్లాగా భగవద్భక్తుడైనటువంటి ఒక స్మృతితో ఆయన చేస్తాం, ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ముందుకు వెళ్తే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన శ్రీకృష్ణ బుక్, మనం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రతి ఒక్క అధ్యాయం దాంట్లో ఉన్నటువంటి చాప్టర్ ప్రభుపాదుల వారు ఎంత చక్కగా రాశారంటే మనం ఆ చదువుతూ ఉంటే మన కళ్ళకు గట్టినట్లుగా అనిపిస్తుంది. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు పదే పదే శ్రీకృష్ణ బుక్ చదవాలి అనేసి. ప్రత్యేకంగా ఏంటంటే రాత్రి పడుకునే ముందు. ఎందుకంటే మన మైండ్ అనేది ఆటోమేటిక్గా కుదుట పడుతుంది. ఎటువంటి అస్వస్థత అట్లాంటివి ఉన్నా కానీ, డిస్టర్బెన్సెస్, వేరే ఏమైనా సరే ప్రాబ్లమ్స్ అవి ఉన్నా కానీ అది చదివినప్పుడు ఆటోమేటిక్గా మనిషి అనేది శాంతి పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డే మార్నింగ్కి మన మైండ్ అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతుంది. ఎలాగ? నిద్ర సరిగా జరిగినప్పుడు, నిద్రలో ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా మనం లెగవగలుగుతాం. బ్రహ్మముహూర్తంలో మనం ఇవన్నీ చేయగలుగుతాం. అప్పుడు అప్రయత్నంగా సులభంగా లాభాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో శ్రీకృష్ణ భగవానులు ఎన్నో యుద్ధాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క చోట కూడా ఆయన చేసింది ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన భక్తులు ఎప్పుడు కూడా నమే భక్త్యా ప్రణశ్యతి, ఆయన పదే చెప్పింది. ఎప్పుడు కూడా వాళ్ళు ఎవ్వరు కూడా నశింపరు అనేసి. అదేవిధంగా ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చారు. పాండవులు యుద్ధం దగ్గర కావచ్చు, యుద్ధం ముందు కావచ్చు, వాళ్ళందరినీ అంటి పెట్టుకునే ఉన్నారు ఆయన. అదేవిధంగా యాదవులందరినీ 18 సార్లు దండయాత్ర జరుగుతుంది. 17 సార్లు జరిగిన తర్వాత 18వ సారి ఇలా కాదు అనేసి వెంటనే వాళ్ళందరినీ, జరాసంధుడు 17 సార్లు వచ్చి తర్వాత 18వ సారి దానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నింటినీ అంచనా వేస్తాడు. ఎవరు? కృష్ణ, బలరాం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాదవ సైన్యం వాళ్ళంతా కూడా యదుకుల సైన్యాన్ని మొత్తాన్ని అంచనా వేసి దాన్ని మళ్ళీ రూపుదిద్దుకుంటాడు. అతని సైన్యాన్ని రూపుదిద్దుకొని మళ్ళీ దండయాత్రకు వస్తున్నాడు. తెలిసిన తక్షణం
శ్రీకృష్ణ భగవానులు ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు సముద్రంలో. అక్కడికి ఎవరు వెళ్ళలేరు కదా అనేసి, వెళ్ళలేరు కూడా. అంతటి చక్కటి రాజ్యాన్ని ఆయన స్థాపించి యాదవులందరినీ అక్కడికి షిఫ్ట్ చేసేస్తారు ఆయన, మార్పు. అక్కడ మాత్రం కృష్ణ బలరాం ఒంటరిగా వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళని దారి తప్పించి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం, నష్టం జరగకూడదు అనేసి. సో శ్రీకృష్ణ భగవానుడు అతని యొక్క నామాన్ని ఒకసారి చెప్పిస్తే, ఏ అతామాం ప్రపద్యంతి అని చెప్పారు ఆయన, నమభక్త ప్రణశ్యంతి అని చెప్పారు, సతతం కీర్తయంతో మాం అని చెప్పారు. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఆయన చెప్తుంది ఒకటే, నేనున్నాను నీకు అన్నటువంటి ధైర్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ రాజ ఋషులు వాళ్ళు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో సేమ్ అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుపాదులు వారు అదే విధంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్పారు? జస్ట్ ఈ ఒక్క జన్మలో మీరు హరే కృష్ణ మంత్రాన్ని బాగా జపించండి, భగవంతునికి సేవ చేయండి, మిమ్మల్ని భగవంతుని దగ్గర చేర్చే పూచి నాది అనేసి 1కి 10 సార్లు నొక్కి ఒక్కాడించి చెప్తా ఉన్నారు ఆయన. 1 లైఫ్ యూ సాక్రిఫైస్ అనేసి. 1 లైఫ్ మనం చేయగలిగింది ఏంటి? ఒకటి మనం కూడా సాధు యొక్క గుణాల్ని మనం అవలంబించుకొని అదే విధంగా వ్యవహరిస్తా, అదేవిధంగా వాటిని ముందుకు తీసుకెళ్తా, వేరే వాళ్ళకి ప్రచారం చేస్తా చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా మన యొక్క లైఫ్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. సో దానికి ఒకే ఒకటి, ఏమది? హరే కృష్ణ మంత్ర. అది కూడా చాలా ప్రభుపాద చెప్పినటువంటి విధంగా వినటం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రవణం, భక్తి యొక్క 9 భక్తిలో మొట్టమొదటిది శ్రవణం. చాలామంది శ్రవణంలోనే పూర్గా ఉంటారు. ఎందుకు? కలో శూద్ర సంభవ ఒకటి, ఇంకొకటి మందా సుమందమతయో మందభాగ్య. వీటన్నిటిని ఎలా అధిగమించగలుగుతాం? అడుగుజాడల్లో వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని పదే పదే గుర్తుపెట్టుకోవడం. ఏమని చెప్పారంటే ప్రభుపాదుల వారు, మోస్ట్లీ నన్ను అంతకుముందు క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను, గజేంద్ర మోక్షం జరిగినటువంటి ఆ ప్రేయర్స్ అక్కడ జరిగేటటువంటి వాటిల్లో ఒక తాత్పర్యంలో భాష్యంలో ప్రభుపాదుల వారు రాస్తారు, ఏదైనా సరే ప్యూర్ డివోటీస్ స్తుతించినటువంటి ఒక్క ప్రేయర్స్ మనం కనుక గుర్తుపెట్టుకొని మనం జపించగలిగితే డైలీ ప్రతినిత్యము మన లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. దానికి శ్రీ వైష్ణవాస్ చూస్తే కనుక పాసురం అనేసి చెప్తారు వాళ్ళు, ప్రబంధాలు పాసురం అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాటినే స్తుతిస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నరసింహ కీర్తను, హరే కృష్ణ మంత్ర చెప్తూ ఉంటాం. సో వీటిని చేయటం వలన, దానివల్ల ఒక భక్తుని యొక్క సిద్ధి ఏదైతే ఉందో, తీర్థి కుర్వంతి తీర్థాన్ని అని చెప్పాము, అదేవిధంగా ఆ భక్తులు ప్రియమైనటువంటి ఆ భక్తులు ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, కుంతి మహారాణి, వీళ్ళందరూ ఎవరైతే కనుక ఈ ప్రేయర్ వాళ్ళు ఏ భావంలో కనుక భగవంతునికి అర్పించి ఉన్నారో అదే భావాన్ని మనం తీసుకెళ్ళగలుగుతాం. మనకి తెలీదు ఇవన్నీ కూడా అప్రయత్నం సులభంగా జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం చేస్తుంది ఒకటి, తత్రలౌల్యం ఏకమూల్యం, వాళ్ళని అనుసరిస్తున్నాం అంతే. దీనివల్ల ఆటోమేటిక్గా జరుగుతుంది అది. ఆ ప్రేయర్స్ ఒకటి. దాంతోపాటుగా మనం ఏం రాస్తాము? వ్యాస పూజ రాస్తాం. ప్రభుపాదుల వారి అపియరెన్స్ డే వస్తుంది, రాసుంటారు అందరూ కూడా. దాన్ని రాయటం అనేది ఒక విధిలాగా కాదు, కర్తవ్యంగా చేయాలి. ఎందుకని? ఆ వ్యాస పూజలో మనకి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు, దాంట్లో ఉంటాయి ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క టీచింగ్స్ మన మీద ఎట్లా ప్రభావం జరిగింది, వాళ్ళ ద్వారా మనకి ఎటువంటి లాభం చేకూరింది, మనకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి రియలైజేషన్స్, పాస్ట్ టైం ఎట్లా ఏమి ప్రభుపాదుల వారు ఎలా కృపాకటాక్షం చూపించారు, వీటన్నిటిని చెప్పడం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. గురువుని కీర్తించడం వలన భగవంతుడిని కీర్తించడం ఆటోమేటిక్గా. గురువు యొక్క శక్తి అనేది, గురు యొక్క యుక్తి అనేది మన దగ్గర లేకపోతే కనుక ముందుకు వెళ్ళలేము, సత్యం. సో గురువు అనేది అంతటి ఇంపార్టెంట్. గురువు అంటేనే హెవీ, భారం కలిగి ఉంది. ఏ భారం? కృష్ణు యొక్క ప్రజ్ఞ అనేటువంటి భారాన్ని, ఆయన శక్తిని కలిగి ఉన్నటువంటిది అంత హెవీగా ఉంటుంది. అదొక్కటి మనం చేయగలిగితే మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. ఏమీ అవసరం లేదు వేరే, ఒకటి గురువు ఆజ్ఞ. అందుకనే ప్రభుపాదుల వారు చెప్తారు కదా, సులభమైనటువంటిది ఒకటి, పొద్దున పూట లేచి హరే కృష్ణ మంత్ర జపం, రాత్రి పడుకునే ముందు కృష్ణ బుక్ చదవటం వల్ల ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి, చాలా మార్పులు జరుగుతాయి.
ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ ఇబ్బంది కలిగినా భగవద్గీత తీసుకోండి, భాగవతం తీసుకోండి, కృష్ణ బుక్ తీసుకోండి, ఓపెన్ చేయండి, ఏ పేజ్ అయినా సరే ఆటోమేటిక్గా మనకి కావాల్సింది దొరుకుతుంది అందులో. ధ్రువ మహారాజ్ ఏమని చెప్తారంటే లాస్ట్లో, స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే కాచన్ విచిన్నమపి దివ్యరత్నం. ఆయన దేనికోసమో వెతికి చూస్తూ ఉంటారు, దేనికోసమో ఆలోచిస్తూ ఉంటారు, దానికోసం ఆయన అడవులకి వెళ్ళి తపస్సు చేస్తారు. అక్కడ కూడా ఆయనకి కూడా గురువు ఉన్నారు. ఎవరు? నారద ముని. గురువు ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ముందుకు వెళ్ళి అనుసరించడం వలన జరిగినటువంటిది, ఆయన అనుకున్నది ఒకటే, బ్రహ్మ కంటే కూడా గొప్పదైనటువంటి రాజ్యం కావాలి అనేసి. కానీ భగవంతుడు ఏమి ఇచ్చారు? ఎటర్నల్ కింగ్డమ్. దాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు, దాన్ని, అంతటి శక్తి. అక్కడ భగవంతుడు స్వయం ఉంటారు, శ్వేతద్వీపంలాగా. శ్వేతద్వీపంలో భగవంతుడు ఉంటారు, కానీ ఆ ప్లానెట్లో సపరేట్గా ప్రత్యేకంగా ఆయన కోసం ఉంటారు. కృష్ణ ఉంటే ఇంకేం కావాలి, అన్ని తీర్థాలు అక్కడే ఉంటాయి. సో అదేవిధంగా మనం కూడా ఆ యొక్క తీర్థాన్ని మనం స్థాపించాలి. మన యొక్క కాన్షియస్నెస్లో, బుద్ధిలో, అవగాహనలో, మన యొక్క శక్తిలో, యుక్తిలో, భక్తిలో, అన్నిట్లో, ప్రతి విధముగా మనసా వాచా కర్మణ అంటాం, అన్ని రకాలుగా భగవన్ నామస్మరణను మనం నెలకొల్పాలి మన యొక్క హృదయంలో. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతుంది. సో శ్లోకం చెప్పినట్లుగా మనం భగవద్భక్తులు అవ్వాలి, సాధు స్వభావంతో ఉండాలి. అప్పుడు అప్రయత్నంగా లాభాలు అనేది చేకూరుతూ ఉంటాయి. ఓకే, హరే కృష్ణ. చంద్రా శ్రీమద్ భాగవతం కి, విశ్వగురు శ్రీల ప్రభుపాదికి దాయ్ గౌర్. నారద మునిదా బ్రహ్మదా మీరు అడుగుతుంది? నేను బ్రహ్మగారి గురించి చెప్పాను ఇవాళ. బ్రహ్మ ఫస్ట్ ఆయన జన్మించినప్పుడు, ఉద్భవించినప్పుడు, బయటకు వచ్చి చూసినప్పుడు ఆయనకి ఏమీ కనబడదు. అప్పుడు ఆయన ఒకటే ఒక శబ్దం వినిపిస్తుంది ఆయనకి, తపహ అనేసి. అప్పుడు ఆయన కూర్చొని తపస్సు చేస్తారు కొన్ని వేల సంవత్సరాలు. తపస్సు చేసిన తర్వాత కటాక్షం అంతా జరుగుతుంది. భగవంతుడు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ భగవాను, నువ్వు ప్రపంచాన్ని క్రియేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. ఆయన చేస్తూ ఉన్నప్పుడు, క్రియేషన్ చేసినప్పుడు ఒక స్త్రీ స్వరూపాన్ని ఆయన చేస్తారనమాట. చేసినప్పుడు చూసి ఆ యొక్క ఆడ మనిషిని చూసి ఆయనే ముగ్ధుడవుతాడు. మోహితుడవుతాడు. మోహితుడయ్యి వెనకాల వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకి సడన్గా వచ్చేసేసి రియలైజేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఆయన అప్పుడు ఆ శరీరాన్ని వదిలేస్తాడనమాట. వదిలేసేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు క్రియేషన్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. అదే శరీరంలో ఉంటే కనుక ఆ తత్వంతో ఆయన చేయలేడు. అందుకే స్వభావాలు అనేది మారాలి. ఎప్పుడు మారుతాయంటే ఆ సాధు సంఘం వలన, ఆ సాధు స్వభావాల వలన మనం వాళ్ళ యొక్క వాటిని ఏమంటాం, అసోసియేషన్ కాదు, ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి వాటన్నిటిని పాటించడం వల్ల మనం ముందుకెళ్ళగలుగుతాం. లేదు అంటే కనుక కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ప్రజ్ఞకి రాకముందు మన స్వభావం ఎలా ఉందో అదే స్వభావం కంటిన్యూ అవుతుంది. కానీ అలా కంటిన్యూ కాకూడదు కాబట్టి ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవడానికి మనకి ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి? హరే కృష్ణ మంత్ర, సాధు సంఘం, నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి రావటం, తీర్థాలకు వెళ్ళటం, వీటన్నిటినీ చేయటం వల్ల ఆటోమేటిక్గా మన స్వభావం అనేది మారిపోతుంది. రాజ ఋషులు వాళ్ళ అనుసరణలు, రాజ్యాది నేతలు వాళ్ళు అలా ఉండకపోతే, ప్రభుపాదులు వారు, ఆచార్యులు వారు వాళ్ళు అలా ఉండకపోతే మనకు అలాంటి స్వభావాలు రావు. యద్భావం తద్భవతి అంటది శాస్త్రం. అంటే ఏ భావం అయితే మనం తీసుకుంటున్నామో అదే భావం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు బ్రహ్మగారు అదే స్వభావంతో కనుక చేసి ఉంటే కనుక ఈ ప్రపంచంలో ఇలాంటి కృష్ణ ప్రజ్ఞ అనేది ఉండేది కాదు. అంతా దుష్టులు. రావణాసుడి యొక్క రాజ్యంలో ఎవరుండే వాళ్ళంతా కూడా అంతా రాక్షసులే. ఆయన బ్రాహ్మణ, కానీ రాక్షస స్వభావం వదలటమే మనకు కావలసినటువంటిది. శరీరం వదలటం అనేది ముఖ్యం కాదు, అది మూర్ఖత్వం. స్వభావాన్ని మార్చుకోవటమే మనకు కావాల్సిన ప్రవర్తన.
పూర్వ ప్రవర్తన నుంచి పరివర్తన అయ్యి ప్రస్తుత ప్రవర్తనలోకి రావాలి, కృష్ణ ప్రవర్తనలోకి రావాలి. సో బ్రహ్మగారు చేసినటువంటిది అదే. ఆయన దగ్గర పూర్వ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని వదిలేసేసి ప్రస్తుత ప్రవర్తనలోకి ఆయన వచ్చింది. దానికోసం ఆ శరీరాన్ని త్యజించారు. మనం కూడా అంటాం, ఈ జన్మలో ఇలా ఉన్నాము, ఏ జన్మలో ఏ చేసుకున్న పాపం అది ఇది అనేసి చెప్తూ ఉంటారు, పూర్వ సుకృతం అనేసి. చాలామంది అంటారు, మీరు ఇక్కడ కృష్ణ కాన్షియస్నెస్లోకి వెళ్ళారు, మంచిగా అది బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ ముఖంలో కళ అనేది మారిపోయింది, మీ యొక్క శాంతమైపోయారు, అది ఇది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది స్వభావం అనేది మారింది, పరివర్తన అనేది జరిగింది. పరివర్తనే కావాల్సింది మనకి. మనం ఎవరిని కూడా ఎక్కడికి కూడా వెళ్ళి నీ యొక్క క్యాస్ట్ కానీ అవి ఇవి చేంజెస్ కానీ ఎవరికి చెప్పాం, నువ్వు అది నువ్వు ఇది అని ఎవరికి చెప్పాం. తారతమ్యం అనే లేదు, అందరూ కూడా కృష్ణ భగవాన్ యొక్క బిడ్డలే, అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళే. అందరూ చెప్పింది అదే, బైబిల్ చెప్పేది అదే, ఖురాన్ చెప్పేది అదే, ఇది అదే. కాకపోతే వాళ్ళు పాటించేటటువంటి యొక్క విధి విధానాలు ఎలా ఉంటే వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, యాజ్ ఇట్ ఈజ్, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్. ఆ యాజ్ ఇట్ ఈజ్ పక్కన పెట్టేస్తే కనుక అంత అయిపోయినట్లు. అందుకే మధుపండిత్ ప్రభు కూడా చెప్తారు, కీర్తన అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు కొలాప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే చైతన్య మహాప్రభు 10,000 సంవత్సరాలు కీర్తన అనేది ఉంది. ఆయన బ్రహ్మ కూడా కీర్తన ఆయన మైండ్లో ఆల్రెడీ ఆయన స్తుతించి ఉన్నారు. దానివలన ఆయన ప్రార్థన, ఆ తపస్సు ఏదైతే చేశారో ఆ తపశ్శక్తి వల్ల ఆయన గుర్తు తెచ్చుకోగలిగారు, ఆ శరీరాన్ని వదలగలిగారు, వేరే శరీరాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగారు. మనం కూడా వాటిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ ప్రేయర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఒక ఇంపార్టెంట్. ఏ ఒక్కటి పాటించినా కూడా మనకి బ్యాక్ టు హార్టెడ్ కన్ఫర్మ్. ప్రభుపాద్ చెప్పారు, ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్ మనం ప్రతి నిత్యం కనుక పాటించగలిగితే కన్ఫర్మ్. 16 రౌండ్స్ జపం, భగవద్గీత రీడింగ్, భాగవతం రీడింగ్, భాగవత శ్రవణం, చైతన్య చరితామృత, కృష్ణ బుక్, ప్రసాదం, ఏదైనా సరే ఏదో ఒక్కటి మనం చేయగలిగితే చాలు, అది తీసుకెళ్ళిపోతుంది. చాలామంది అలాగే వస్తారు, ఏదో ఒకటి పాటించడం వల్ల నెక్స్ట్ జన్మలో డివోటీస్, భక్తులు అయిపోయి ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది కూడా, అది చాలా ఉన్నాయి. అది ఇంకొకసారి చెప్తాను నేను. హరే కృష్ణ.